ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. అంబానీ ఇంట 3 రోజుల పాటు పెళ్లి వేడుకలకు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులుగా వచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిళ్లు తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 3 నెలలుగా ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లిలో ధరించిన దుస్తులతో సహా అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్ల రూపాయలు అంటే 0.05% మాత్రమే. ఇది వారికి చాలా చిన్న ఖర్చు. ఇది ఇలా ఉంటే అంబానీ ఇంట జరిగిన పెళ్లిపై పాకిస్తాన్ నటుడు తన అక్కసును వెళ్లగక్కాడు. పాకిస్తాన్ నటుడు అర్సలాన్ సజీద్ అనంత్ అంబానీ పెళ్లి గురించి షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నప్పటికీ కనీసం అంతకాలం కూడా బంధాలు నిలవడం లేదంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. అనంత్, రాధిక ఫోటోలను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అర్సలాన్ సజీద్ తీరుపై మండిపడుతున్నారు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని కామెంట్ చేస్తావేంటి అంటూ అతనిపై మండిపడుతున్నారు. వాళ్ళు చిన్ననాటి ఫ్రెండ్స్. మరి వారి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. మధ్యలో నీకేంటి సమస్య అని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నటుడు అర్సలాన్ సజీద్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. అంబానీ ఇంట 3 రోజుల పాటు పెళ్లి వేడుకలకు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులుగా వచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిళ్లు తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 3 నెలలుగా ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లిలో ధరించిన దుస్తులతో సహా అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్ల రూపాయలు అంటే 0.05% మాత్రమే. ఇది వారికి చాలా చిన్న ఖర్చు. ఇది ఇలా ఉంటే అంబానీ ఇంట జరిగిన పెళ్లిపై పాకిస్తాన్ నటుడు తన అక్కసును వెళ్లగక్కాడు. పాకిస్తాన్ నటుడు అర్సలాన్ సజీద్ అనంత్ అంబానీ పెళ్లి గురించి షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నప్పటికీ కనీసం అంతకాలం కూడా బంధాలు నిలవడం లేదంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. అనంత్, రాధిక ఫోటోలను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అర్సలాన్ సజీద్ తీరుపై మండిపడుతున్నారు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని కామెంట్ చేస్తావేంటి అంటూ అతనిపై మండిపడుతున్నారు. వాళ్ళు చిన్ననాటి ఫ్రెండ్స్. మరి వారి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. మధ్యలో నీకేంటి సమస్య అని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నటుడు అర్సలాన్ సజీద్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.